జై శ్రీరామ్ మిత్రులారా, వెల్కమ్ టు బబ్లు తెలుగు అఫీషియల్ ఛానల్. మన భారతదేశంలో ఎన్నో విశేషమైన మహిమలు కలిగిన శైవాలు ఉన్నవి. వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అలాగే పంచరామ క్షేత్రాలు, పంచభూతలింగ క్షేత్రాలు, అలాగే అష్టవీరట క్షేత్రాలు, ఇంకా ఎన్నో మిస్టీరియస్ టెంపుల్స్ ఉన్నాయి. అయితే ఈరోజు వీడియోలో చూపించే దేవాలయంకు ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ దేవాలయంలో శివుడి ఎదురుగా నిల్చుంటే మన పునర్జన్మలో తెలుస్తుందట. అయితే ఈ దేవాలయం ఎక్కడుంది, మరిన్ని విషయాలు మెయిన్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ పునర్జన్మ గురించి తెలుసుకోవచ్చు లేదో కూడా చెప్తాను. మరొకసారి జై శ్రీరామ్ మిత్రులారా, ఇందాక చెప్పాను కదా శివుడి ఎదుట నిల్చుంటే మన పునర్జన్మ తెలుస్తుందని. ఆ దేవాలయం ఇదే. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ గౌరీ సోమనాథ్ మందిర్. పూర్వం ఈ దేవాలయాన్ని పాండవులు కట్టించారని చెప్తారు. అండ్ ప్రజెంట్ మనం చూస్తున్న దేవాలయాన్ని 11వ శతాబ్దంలో పరమార రాజులు కట్టించారు. ఈ పరమార రాజులే మొదట ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దేవాలయాన్ని కూడా కట్టించారు. ప్రజెంట్ డేస్లో చాలామందికి పునర్జన్మ గురించి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. ఇక్కడ పునర్జన్మ గురించి తెలుసుకోవచ్చో లేదో వచ్చి వీడియో చివరిలో చెప్తాను. పూర్వం ఈ దేవాలయంలో శివలింగం తెలుపు రంగులో ఉండేది. అయితే ఆ తెలుపు రంగు ఉన్న శివలింగం ఎదుట నిల్చుంటేనే మన పునర్జన్మ తెలుస్తుంది. అప్పట్లో 16వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో సైనిక స్థావరం ఏర్పాటు చేసుకున్న మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్కి విషయం తెలిసి తన పునర్జన్మ తెలుసుకోవాలని దేవాలయానికి వచ్చాడు. ఈ దేవాలయంలో ఉన్న శివుడి ఎదుట నిల్చొని తన పునర్జన్మను తెలుసుకున్నాడు. అతని పునర్జన్మ వచ్చేసి పందెం తెలిసింది. దాంతో ఆగ్రహం చెందిన ఔరంగజేబ్ చక్రవర్తి ఈ శివలింగాన్ని ధ్వంసం చేయాలని చూశారు. ఆ తర్వాత శివలింగం తెల్లగా ఉండి కాస్త నల్లగా మారిందని చెప్తారు. అండ్ ఇప్పటికీ లింగం మీద మనకి డ్యామేజ్ అయిన ఘాట్లు కనిపిస్తాయి. ఈ దేవాలయం ఉన్న శివలింగం వచ్చేసి 6 అడుగుల ఎత్తులో ఉంటుంది. అండ్ ఈ శివలింగం వెనకాలే అమ్మవారు కూడా ఉంటారు. వీడియో చివరిలో చూసేయండి. వీడియో మొదట్లో చెప్పాను కదా పునర్జన్మ గురించి తెలుసుకోవచ్చు అని. అయితే ప్రజెంట్ ఈ శివలింగం ముందు నిల్చుంటే మన పునర్జన్మ గురించి తెలియదండి. ఎందుకంటే కాలక్రమేణా దాని శక్తి తగ్గుతూ వచ్చింది. అలాగే మధ్యలో దాడికి గురైంది కాబట్టి ఇప్పుడు తెలుసుకోవడం కష్టం. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా అమ్మవారు, దర్శనం చేసుకోండి. శివలింగం వెనకాలే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.